మొదటి పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. మీ మనస్సు వీక్ కానివ్వద్దు. నిబ్బరమైన బుద్ధి, దేవునిలో బలంగా ఉండాలి బుద్ధి. చూడండి, బైబిల్ ఏమంటుందంటే తన నోటి మాటలు ఎందుకు కూడా యోబు ఏం చేయలేదంట, పాపము చేయలేదు. మానసికంగా వీక్ చేయాలనుకున్నాడు, భౌతికంగా శరీరాన్ని కుళ్ళుతో మొట్టినప్పుడు కూడా అతడు భౌతికంగా బలవంతుడిగా ఉన్నాడు, అతడు ఆధ్యాత్మికంగా బలవంతుడిగా ఉన్నాడు. కనుక తన భార్య వచ్చి అంటుంది, ఇంకా యథార్థతను వదలకుందు అంటాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడి యెహోవా ఇచ్చును, యెహోవాయే. ఎంత సమయం మనం దేవుని గడుపుతున్నాం. చూడండి, ఎప్పుడైతే మనం మెంటల్గా వీక్ అయిపోతామో, మన నిబ్బరమైన బుద్ధి మనలో ఉండదో, చంచలమైన బుద్ధి వచ్చేస్తుంది. చంచలమైన బుద్ధి అంటే ఏ టైంలో ఎలా ఉంటామో మనకే తెలియదు. చంచలమైన బుద్ధి, అది చంచలమైన మనసు అంటాడు. కాబట్టి మనం చంచలమైన మనసు గలవారే కాకుండా నిబ్బరమైన బుద్ధి